చర్యలు తీసుకోవాలి వెంటనే. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. కిరాయికి పనిచేస్తున్న దళిత దళారీలను ఖండించండి, దళిత దళారీలను ఖండించండి. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన ప్రజాసంఘాలు. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సిద్ధూరు కాలనీ చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన ఆస్తులను లూటీ చేస్తున్న అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న డాక్టర్ మాచర్ల మోహన్ రావుపై ఇనుప రాడ్లతో దాడి చేసిన చీరాల ఎమ్మెల్యే అనుచరులు మంకెన నెహేమియా, మంకెన కోర్నెలు, మంకెన ఏసోబు, కట్ట శ్రీనివాసరావు, ఎరిచెర్ల నవీన్, ఎరిచెర్ల సుమతిలపై భూ కబ్జాలను ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తులు లూటీ చేస్తున్న చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కుమారుడు మద్దులూరి మహేందర్ నాథ్ తదితరులను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శిఖనం చిన్న, ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ సభ్యులు రెడ్డిపోయిన ప్రసన్నకుమార్, మహామాల మహానాడు రాష్ట్ర నాయకులు గోదా జాన్పాల్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోట నాయక్, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యులు కె ఏడుకొండలు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, బిళ్లకంటి శ్రీనివాసరావు, దళిత ఐక్యవేదిక నాయకులు పిడుగు విజయబాబు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల కిందట చేనేత జనసమాఖ్య వ్యవస్థాపకులు రాష్ట్ర నాయకులు అయినటువంటి మాచర్ల మోహన్ రావు గారి మీద బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సిదూరు కాలనీ, ఈ కాలనీ చేనేత కార్మికులకి ప్రభుత్వం కేటాయించింది. ఆ కార్మికులు అక్కడ ఉమ్మడిగా పని నిర్వహించుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ స్థలం నిరుపేద చేనేత కార్మికుల కోసం కేటాయించబడింది. అయితే ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే ఒక దురుద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, చీరాల ఎమ్మెల్యే, వారి అనుచరులు ఆ స్థలానికి సంబంధించిన నకిలీ కాగితాలు సృష్టించుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఈ స్థలం మాది అని చెప్పి చేనేత కార్మికుల మీద దౌర్జన్యాలకు పాల్పడడంతో మాచర్ల మోహన్ రావు గారు ముందుండి ఈ కాలనీ చేనేత కార్మికులది, దీని జోలు ఎవరూ రావడానికి వీల్లేదని చెప్పి గతంలో కూడా అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని సహించలేనటువంటి స్థానిక అధికార పార్టీ, చీరాల ఎమ్మెల్యే, వారి అనుచరులు ఈయన్ని అడ్డు తొలగించుకునే ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ఒక దురుద్దేశంతో పన్నాగం పన్నుతూ ఉంటే దీనిపై ఈ చేనేత కార్మికులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు తగిన విచారణ కోసం ఎంక్వైరీ కమిటీ వేసి ఆ కమిటీకి అక్కడ జరిగిన విషయాలు తెలపడం కోసం మాచర్ల మోహన్ రావు గారిని, అదేవిధంగా ప్రజా సంఘాల వారిని అక్కడికి వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పడంతో ఆ పని మేరకి ఆ కాలనీకి సందర్శించడానికి వెళ్ళినటువంటి మాచర్ల మోహన్ రావు, అదేవిధంగా ప్రజా సంఘాల మిత్రులు అనేక మంది మీద స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ గూండాలు దుర్భాషలాడుతూ దౌర్జన్యంగా రాడ్లతో తలలు పగలగొట్టి హత్యా ప్రయత్నం చేశారు. దీనిలో తీవ్రమైన గాయాల పాలైనటువంటి మాచర్ల మోహన్ రావు గారు ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతున్నాడు. దీని మీద డిఎస్పీ గారు కేసు తీసుకున్నారు. కానీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నిందితులకి అంటగాగుతూ వారిని కాపాడాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజా సంఘాలుగా మేము మాచర్ల మోహన్ రావు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చేనేత సంఘం రాష్ట్ర నాయకుడు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు మరి మాచర్ల మోహన్ రావుపై అధికార పార్టీ గుండాలు గత 2 రోజుల కిందట చర్యలు దాడి చేయడం జరిగింది. అక్కడ మరి చేనేత సంఘం వాళ్ళు చేస్తున్న సమస్యలను పరిష్కరించడానికి ఢిల్లీ నుంచి అక్కడ కమిషనర్ కనుక వస్తే వాళ్ళని తీసుకుని అక్కడ మన స్థలం దగ్గర పోయేటప్పుడు కాపు కాసి తీవ్రంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, అదేవిధంగా ప్రజా సంఘాలకు తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మోహన్ రావు గారు అంటే అందరూ వాళ్ళు మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు కారంచేడు కానీ, అదేవిధంగా లక్ష్మీపేట కానీ, ఏంపేట కానీ, చుండూరు కానీ
అదేవిధంగా అనేక గ్రామాల్లో దాడులు జరిగినప్పుడు దళితులకు అండగా, ముఖ్యంగా అక్కడ జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించే బాధితులకి మరి అండగా నిలిచాడు. అలాంటి మోహన్ మీద టీడీపీ గుండాలు మరి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము కూడా తెలియజేస్తున్నాం, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఒక్క మోహన్ రావు కాదు, మోహన్ రావు గారికి మరి ఎర్రజెండా పార్టీలు కూడా, మరి అదేవిధంగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా మరి అండగా ఉన్నాయి తెలియజేస్తూ ముద్దాయిలను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.